హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీ టాక్స్. లాస్ట్ ఎపిసోడ్లో వచ్చేసి హీరోయిన్ ప్రపోజ్ చేస్తుంది కదా. సో మనకి 7th ఎపిసోడ్ ఓపెన్ కాగానే దాన్ని చూపిస్తారనమాట. హీరోయిన్ అడుగుతుంది హీరోని, నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అంటే హీరో మాట్లాడు. నేను లవ్ చేస్తున్నాను అంటే హీరో అంటాడు దానికి, నేను లవ్ చేయట్లేదు, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, ఇప్పటికీ ఎప్పటికీ నువ్వు నా టైప్ అమ్మాయి కాదు అని చెప్పి హీరో అనేస్తాడు. సో హీరో వచ్చేసి మైక్ పెట్టుకుని ఉంటాడు కదా. సో ఆ మైక్లో నుంచి ఏంటంటే మొత్తం ఆడిటోరియం మొత్తం అంతా వినిపిస్తుంది అనమాట హీరో రిజెక్ట్ చేయడాన్ని. సో హీరోయిన్ కాస్త వాళ్ళందరూ చూస్తారు. ఇంకా అది హీరోయిన్ తట్టుకోలేక ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో హీరోయిన్ కోసం అందరూ మాట్లాడుతూ ఉంటారు హీరోయిన్ చూస్తూ. సో ఆ టైంలోనే అక్కడ రెయిన్ పడుతుంటే హీరోయిన్ అక్కడ ఆగి చూస్తుంది. సో అలా చుట్టాన్ని ఏంటంటే గూచిని చూసి, గూచిని యొక్క ఫ్రెండ్ జియాంగ్ ఉంటాడు కదా, అక్కడికి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి అంబ్రిల్లా ఇవ్వు అని చెప్తాడు. సో జియాంగ్ వెళ్ళి అంబ్రిల్లా గూచిని ఇమ్మన్నాడంటే హీరోయిన్ ఏంటంటే నాకు అవసరం లేదు, నాకు అది అవసరం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో అలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట, ఆ రెయిన్లోనే తడుచుకుంటూ. అలా వెళ్ళిపోవడాన్ని ఏంటంటే హీరో చూస్తాడు. హీరోయిన్ ఏంటంటే ఇక్కడ రూమ్కి వచ్చేస్తుంది. రూమ్కి వచ్చేసి హీరోయిన్ ఒక ఆర్టిస్ట్ కదా, డ్రాయింగ్ చేస్తుంది కదా, హీరోని ఒక బొమ్మని డ్రా చేస్తుంది అనమాట. సో ఆ డ్రాయింగ్ని చూస్తే హీరోయిన్ ఏడుస్తుంది. హీరోయిన్ మధ్య జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా ఏడుస్తూ ఉంటూ మొత్తం అంతా రీకలెక్ట్ చేసుకుంటుంది హీరోయిన్. ఇలాగా ఈవినింగ్ అవుతుంది. హీరోయిన్ ఏంటంటే గేమ్ ఆడుతుంది అనమాట. సో ఆ గేమ్లో ఏంటంటే హీరో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తారు. సో హీరోయిన్ ఏంటంటే గేమ్లోకి రాగానే ఫ్రస్ట్రేషన్లో ఉంటుంది కదా, మొత్తం అందరినీ కాల్చేస్తుంది అనమాట. కాల్చేస్తుంటుంటే ఆ గేమ్లో వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, ఏం చేస్తున్నావు, నీకేమైనా అర్థమవుతుందా అంటే, నువ్వు నోరు అనుకొని తన చేతిలో ఉన్న బాంబుని తీసుకొని వెళ్ళిపోయి తనని తనే షూట్ చేసుకొని మళ్ళీ గేమ్లోకి వస్తుంది అనమాట. మళ్ళీ అలా చేస్తున్న టైంలో జియాంగ్ వచ్చేసి, అసలు నువ్వు ఏం చేస్తున్నావు, నీకేమైనా అర్థమవుతుందా అంటే అక్కడికి కూర్చుని వస్తారు. తన దగ్గరికి వచ్చి అసలు ఏమైంది అంటే హీరోయిన్ ఏడుస్తుంది. ఏం అవ్వడం ఏంటి, నా హార్ట్ బ్రేక్ అయిపోయింది అంటే, ఏంటి నీ హార్ట్ బ్రేక్ అయిపోవడం ఏంటి, నిజంగా నువ్వు తనకి ప్రపోజ్ చేసావా అంటే, అవును నేను నిన్న తనకి ప్రపోజ్ చేశాను, తను నన్ను రిజెక్ట్ చేశాడు అంటే హీరో నవ్వుతూ ఉంటాడు అనమాట. పక్కకు ఫేస్ తిప్పేసి ఓకే ఓకే ఇంకా లీవ్ ఇట్ వదిలే, మరి మీ అందరికీ నైట్ నేను పార్టీ ఇస్తాను అంటే, ఏంటి ఇక్కడ నేను ఏడుస్తుంటే నువ్వు వీళ్ళందరికీ పార్టీ ఇస్తావా, ఇది అసలు టూ మచ్ అని చెప్పి జియాంగ్ని కొడుతూ ఉంటుంది హీరోయిన్. సరే ఇంకా దాన్ని వదిలే రా, గేమ్ ఆడదాము, అయినా నిన్నెవరు నీకు రిజెక్ట్ చేశారు, తన పేరు చెప్పు, తనని మేము ఊరుకోమని చెప్పి ఆ టీం మెంబర్స్ అంటే, ఇలాగ పలానా యూనివర్సిటీలో చదువుతున్న గూచిన్ అని చెప్పి హీరోయిన్ గట్టిగా అరుస్తుంది. ఏంటి గూచినా అని చెప్పి ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటంటే, రే గూచిన్ నువ్వేనంట చూడు ఒకసారి అని చెప్పి హీరోతో చెప్తుంటుంటే, హీరో తన గేమ్లో తన దగ్గరికి వెళ్ళి, ఏంటి నువ్వు నిజంగా గూచినికి ప్రపోజ్ చేసావా అంటే, అవును నేను గూచిని ప్రపోజ్ చేస్తుంటే నీ బాయ్ ఫ్రెండ్ గూచిని కాదు కదా అంటే, లేదు తను నా బాయ్ ఫ్రెండ్ కాదు, నా గూచిన్ అంటే ఇష్టం, నిన్న మా ఫ్రెండ్ కజిన్ ఆ అకౌంట్ని యూస్ చేసింది, సో తన లవ్ని ప్రపోజ్ చేయడానికి అని చెప్పి హీరోయిన్ అంటుంది. అయితే నిజంగా నువ్వు గూచిని ఇష్టపడుతున్నావా అంటే, అవును నేను గూచిని ఇష్టపడుతున్నాను, నిన్న ప్రపోజ్ చేశాను, తన క్యాంపస్ అందరి ముందు నన్ను రిజెక్ట్ చేశాడు అని చెప్పి హీరోయిన్ గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఆ టైంలోనే గూచిన్ ఏంటంటే, ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా గూచిన్కి, తను ఏవైనా చేస్తాడేమో అంటే, అవునా ఒక ఛాన్స్ ఇవ్వాలా, అయినా నాకు తనంటే ఇష్టం లేదు, తను అలాగని చెప్తుంటే ఆ టైంలోనే హీరోకి ఏంటంటే అక్కడి నుంచి వాళ్ళ ఆపోజిట్ టీం వాళ్ళు బాణాలు ఇసురుతారనమాట. ఇంకేంటంటే హీరో గేమ్లో చనిపోతాడు. ఇక్కడ కూడా హీరో పడిపోతే ఆ టైం అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి, ఒరే నువ్వే గూచినని చెప్పే తనకి అంటే, అక్కడ ఒక తన ఫ్రెండ్ ఉంటాడు కదా, తను గుద్దుతాడనమాట. తన ముక్కులో బ్లడ్ వస్తుంది. నువ్వు చెప్తే ఇదే జరుగుతుంది, తను చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంది, ఈ టైంలో నువ్వు తనకు చెప్పకపోతేనే మంచిది అని చెప్పి హీరోతో అంటాడు. ఇక్కడ ఏంటంటే నైట్ అయ్యేసరికి హీరోయిన్ ఏంటంటే ఫుల్గా డ్రింక్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్ తోటి హీరో కోసం తలుచుకొని ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇలా మార్నింగ్ అయ్యేసరికి వీళ్ళందరికీ గ్రాడ్యుయేషన్ అయిపోతుంది కదా, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా వేరే జాబ్ వస్తే వాళ్ళు అక్కడ వాళ్ళ రూమ్ని అక్కడ వెకెట్ చేసి వెళ్ళిపోతారనమాట. హీరోయిన్ బాయ్ చెప్పి, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు చూసుకో అని చెప్పి హీరోయిన్తో అంటే, ఓకే మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఇక్కడ హీరోయిన్ ఏంటంటే ఆఫీస్కి వచ్చేస్తుంది. వాళ్ళ కొలీగ్తో మాట్లాడుతుంది అనమాట. ఏంటి నువ్వు అంత ఇంట్రెస్టింగ్గా బుక్ చదివేస్తున్నావు అంటే, నేను ఎలాగైనా సాధిస్తాను, ఈ బుక్లోని 3 ఇయర్స్లోని సీఈఓ అవ్వడం ఎలాగని చెప్పి రాసి పెట్టుంది, సో నేను అది ఎలాగైనా సాధిస్తాను అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఇక్కడ లిఫ్ట్లో వచ్చేసి గూచిన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ వెళ్తూ ఉంటారనమాట. ఆ లిఫ్ట్‌లోకి హీరోయిన్ వేరే డిపార్ట్‌మెంట్‌లోకి వెళ్ళడానికి వస్తుంది. గూచిన్ ఏం చేస్తాడంటే హీరోయిన్‌కి హెల్ప్ చేస్తాడనమాట లిఫ్ట్ డోర్ ప్రెస్ చేసి. సో హీరోయిన్ బయటికి వెళ్ళిపోతే తన వెనకాతలే గూచిన్ వచ్చేస్తారు. సో అక్కడ హీరోయిన్ ఏంటంటే, మేడం నా ఈ పేపర్స్ మీద మీరు స్టాంప్ సైన్ చేయండి అని చెప్తే, కొంచెం వెయిట్ చేయండి అని చెప్పి తను అంటుంది. అప్పటికే గూచిన్ వెనక నుంచి రాగానే, ఆ గూచిన్ దేనికొచ్చావు అంటే హీరోయిన్‌కి ఇంక కోపం వచ్చేసి, ఫస్ట్ నేనొచ్చాను, నా పని మీరు చెయ్యండి, దీని మీద స్టాంప్ ఎయండి అని అంటే, ఓకే. స్టాంప్
వేస్తానంటే, "కూర్చొని ఒక 2 నిమిషాలు లైన్‌లో ఉంటారా మీరు? ఇక్కడ నా పనికి నేనే కదా ఫస్ట్ వచ్చానని" చెప్తే, ఓకే అని చెప్పి హీరో బ్యాకొస్తాడు. సో, ఇక్కడ హీరోయిన్ ఏంటంటే స్టాంప్ ఏసుకొని వెళ్ళిపోతుంది. అక్కడికి కూర్చొనొస్తాడనమాట. వచ్చి నిన్న జరిగిన దానికి అంటే నిన్నేం జరిగింది? ఓకే. నువ్వు అందరి ముందు నన్ను రిజెక్ట్ చేసావు కదా! ఇంకా వదిలేలే. నేను దాన్ని మర్చిపోయాను అని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, అప్పటికి హీరోకి కాలొస్తుందనమాట. వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి, "ఇలా మీటింగ్ రూమ్‌లో నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఫాస్ట్‌గా రా" అంటే అక్కడ హీరో వెళ్తారు. సో, అక్కడేంటంటే వాళ్ళ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మీటింగ్ అవుతుందనమాట. సో, అక్కడ వాళ్ళ అపోజిట్ టీమ్ ఉంటారు కదా! జింగ్ తనకిని, హీరోకి ఏంటంటే చిన్న ఆర్గ్యూ అవుతుందనమాట. ఇలాగ నేను 1 ఇయర్‌లో చేసి చూపిస్తాను అంటే, నీ టీమ్ కన్నా నా టీమ్ చాలా బెస్ట్ అయిన వాళ్ళున్నారు అని చెప్పి జింగ్ అంటాడు. చూద్దాంలే ఎవరు బెస్ట్ ఉన్నారో ముందు చేసి చూపిద్దాం అని చెప్పి వూచిన్ అంటాడు. జింగ్ వచ్చేసి హీరోయిన్ వాళ్ళ బాస్ కదా! సో, వాళ్ళ ఎంప్లాయీస్ మీద అందరి మీద కోపపడిపోతే అక్కడ ఒక ఎంప్లాయీ వచ్చి మనకొక డెవలపర్ కావాలి. మంచిగా డిజైన్ చేసేవాళ్ళు. వాళ్ళెవరు చేస్తారంటే హీరోయిన్ దానికి ఒప్పుకుంటుందనమాట. "ఏ క్యూలింగ్ నీ కోసం నువ్వు ఆలోచించుకో. ఎందుకు ఇదంతా నీకు అవసరమా?" అని వాళ్ళ కొలీగ్ అంటే, నేనిక్కడ ప్రెజర్ తీసుకోవాలనుకుంటున్నాను. నేను చెప్పాను కదా! ఈ బుక్‌లో ఉన్నట్లు చేస్తానని చెప్పని హీరోయిన్ అంటుంది. ఇక్కడేంటంటే క్యాంటీన్‌లోని హీరో అండ్ హీరో వాళ్ళ ఫ్రెండ్ హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. అదే టైంలోనేంటంటే హీరోయిన్ వాళ్ళ కొలీగ్ తోటి అక్కడికి లంచ్ చేయడానికి వస్తుంది. సో, వాళ్ళిద్దరూ లంచ్ తీసుకొని ఒక టేబుల్ దగ్గర కూర్చుంటే అక్కడికొచ్చేసి హీరో కూడా నీ దగ్గర కూర్చోవచ్చా అని చెప్పి అడిగి కూర్చుంటాడనమాట. సో, వాళ్ళ కొలీగ్ అంటుంది, "చాలా ఫుడ్ తీసుకున్నాము. మీరు కూడా తీసుకోండి కూర్చొని మా ప్లేట్స్‌లో నుంచి అలా ఏమనుకోవద్దు" అని చెప్పి హీరోతో చెప్తుంది. సో, అదే టైంలోనే వాళ్ళ కొలీగ్ అడుగుతుందనమాట. మీ మీరు చాలా హాట్ టాపిక్. మీకు చాలామంది అమ్మాయిలు ప్రపోజ్ చేసుంటారు కదా! అంటే, అవును. నాకు చాలామంది అమ్మాయిలు ప్రపోజ్ చేసుంటారు అని హీరో అంటాడు. సో, ఆ టైంలోనే హీరో ఏంటంటే హీరోయిన్ కాసి చూస్తుంటే, "ఏంటి గూచిన్ మీరు నా కాసి చూస్తున్నారు. మీరు నన్ను ఏమని అనాలనుకుంటున్నారా?" అనంటే, వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, "నీ మాటలు నీకేమైనా అర్థమవుతుందా?" అంటే, "అవును. నేను కరెక్ట్‌గానే మాట్లాడుతున్నాను. దాంట్లో ఏముంది? సరే నేను తప్పుగా ఏమైనా మాట్లాడుంటే నన్ను క్షమించండి" అని చెప్పి హీరోయిన్ అంటుందనమాట. అదే టైంలోనే ఏంటంటే చికెన్ అంత సెట్ కాలేదు. డక్ బాగానే ఉంది. ఇది మీరు తీసుకోండి అని చెప్పి హీరోకి పెడితే, హీరో ఏంటంటే అది తింటాడు. చాలా కారంగా ఉండడం వల్ల హీరో కొంచెం దగ్గుతాడనమాట. అప్పుడే వాళ్ళ కొలీగ్ ఎళ్లి వాటర్ తీసుకొని వస్తున్న టైంలోనే హీరో చెప్పబోతుంటాడు హీరోయిన్‌కి. ఆ టైంలోనే సూచిన్ అని చెప్పి హీరోయిన్ వాళ్ళ కొలీగ్ వస్తాడనమాట. ఇలాగ తన దగ్గరికి పిలిచి నేను తను మాట్లాడుకోవాలి. చిన్న ఇంపార్టెంట్ విషయం ఉంది. మీరు ఇక్కడ నుంచి వెళ్తే మంచిది అని చెప్పి హీరోయిన్ అంటుంది. సో, ఇంకా హీరో చేసేదేం లెగిచుకొని వెళ్ళిపోతున్న టైంలో జియాంగ్ వచ్చి క్యూలింగ్ చాలా గట్టిగా మాట్లాడుతుంది కదా! అంటే, అవును. నాకింకా తను నచ్చుతుంది అని చెప్పి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడేంటంటే షూచింగ్ ఉంటాడు కదా! ఏదో మాటలన్నావు క్యూలింగ్ అంటే, "ఏం లేదు. నేను మర్చిపోయాను" అది అని చెప్పి హీరోయిన్ అంటుంది. అదే టైంలో హీరోయిన్‌కేంటంటే వాళ్ళ డోమ్ నుంచి కాలొస్తుందనమాట. ఆ కాల్‌లోనేంటంటే ఇలాగ మీ రూమ్‌ని వెకేట్ చేయాలి అని చెప్పి ఫోనొస్తుంది. సో, అది మాట్లాడేసి హీరోయిన్ వాళ్ళ ఆఫీస్‌లోకొచ్చేస్తుంది. అప్పుడేంటంటే వాళ్ళ టీమ్ ప్లేయర్స్ అందరూ హీరోయిన్‌తో చాట్ చేస్తారనమాట. హీరోయిన్ అంటుంది, "ఇలాగా నాకు గూచిన్ కలిసాడు ఇలా ఆఫీస్‌లోని. తనేదో నాకు చెప్పాలనుకుంటున్నాడు" అంటే అప్పుడే ఆ మెసేజ్‌లో గూచిన్ ఒస్తాడనమాట. గూచిన్ గూడా టెక్స్ట్ చేస్తుంటే, నువ్వు గూడా ఇక్కడే ఉన్నావా?" అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్‌ని మ్యూట్ చేసేస్తాడు హీరో. మ్యూట్ చేసేసి హీరోయిన్‌తో చాట్ చేస్తూ ఉంటాడనమాట. సో, ఇక్కడేంటంటే హీరోయిన్ ఒక రూమ్ చూడడానికి వస్తుంది నైట్. సో, ఆ ఓనర్‌తో మాట్లాడుతుంది అనమాట. రూమంతా బాగానే ఉంటుంది కదా! ఇక్కడేమి ప్రాబ్లమ్ ఉండదు కదా! అంటే, "ఏం ప్రాబ్లమ్ లేదు. మీ ఉన్న నైబర్స్ కూడా చాలా మంచివాళ్ళు. తను నీకు హెల్ప్ చేస్తారు. అలాంటి ఇష్యూస్ ఏం లేదు. ఈ రూమ్ చాలా లక్కీ. నీకిక్కడ రాగానే బాయ్ ఫ్రెండ్ గూడా వస్తాడు" అని చెప్పి వాళ్ళ ఓనర్ అంటుంది. సో, ఆ రూమ్‌కి ఎదురుగానే మన గూచిన్ కూడా ఉంటాడనమాట. హీరోయిన్ ఏంటంటే నైబర్స్ అనమాట. సో, హీరోయిన్‌కేంటంటే టెక్స్ట్ చేస్తాడు హీరో. నేనొక విషయం చెప్పాలి అంటే, "ఏంటి చెప్పు" అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఇలాగ సారీ అని హీరో మెసేజ్ పెట్టి, ఇలాగ నేనే గూర్చినని చెప్పే టైంకి హీరోయిన్‌కి కాలొస్తుందనమాట. ఆ కాల్ మాట్లాడి గ్రూప్‌లో టెక్స్ట్ చేసేస్తుంది. "ఏంటి అపాలజీ చెప్తున్నావు? దేనికోసం చెప్పు" అనంటే, మొత్తం అదేంటంటే ఈళ్ళిద్దరూ గ్రూప్ టెక్స్ట్‌లోనే హీరోయిన్ టెక్స్ట్ చేసేస్తుంది కదా! ఆ గ్రూప్ టెక్స్ట్‌లో వీళ్ళందరూ ఉంటారనమాట. "ఏంటి నీకు క్యాంపస్ హంక్ సారీ చెప్తున్నాడా? దేనికి? దేనికి?" అంటే హీరోయిన్ ఇంక చూస్తుందనమాట. సో, హీరోకి పర్సనల్‌గా టెక్స్ట్ చేసి, "సారీ పర్సనల్ టెక్స్ట్‌లోని నేను మిస్‌అండర్‌స్టాండింగ్ మీద గ్రూప్‌లో టెక్స్ట్ చేశాను. సారీ ఏమనుకోకు. ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా చెప్పు" అంటే ఇంకా హీరోకి టెక్స్ట్ చేయాలనిపించదనమాట. సో, ఇక్కడ మార్నింగ్ అయ్యేసరికి హీరోయిన్ వాళ్ళ కొలీగ్ ఉంటుంది కదా! సో, తను ఆన్‌లైన్‌లోనే ఒక అబ్బాయిని కలుస్తుంది. తనను కలవడానికి అక్కడికి వస్తుందనమాట. సో, అక్కడికి ఒక అబ్బాయి వస్తాడు. తను చూస్తే
ఫుల్ డిఫరెంట్ అనమాట. వాళ్ళు చూసిన ఫోటోకి తనకి ఫుల్ డిఫరెంట్‌గా ఉంటారు. సో, "ఇది నువ్వేనా?" అంటే, "ఆ! నేనే తను" నన్ను చెప్తే, "ఇదేంటి నీ ఫోటోలో చాలా డిఫరెంట్‌గా ఉన్నావు కదా! ఇక్కడ చూస్తే చాలా డిఫరెంట్‌గా ఉన్నావు కదా!" అంటే, "అవును. అది నేనే బట్ ఫుల్ డిఫరెంట్" అని చెప్పి తనంటాడు. "అయినా నువ్వు తనకు నిజం చెప్పాలి కదా! తన దగ్గర ఎందుకు నువ్వు అబద్ధం చెప్తున్నావు? చాలా సార్లు నీకు ఛాన్స్ దొరికింది కదా! తనకు నిజం చెప్పడానికి. ఎందుకు నువ్వు నిజం చెప్పలేదు? నువ్వు ఒక అబద్ధాలు కోరివి" అని చెప్పి హీరోయిన్ అంటుంటే, "ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు? అయినా మీ అమ్మాయిలందరూ ఎందుకు ఇలా ఉన్నారు?" అని చెప్పి హీరోయిన్ అంటే, "అయినా ఎప్పుడైనా ఒక రిలేషన్‌షిప్‌కి నిజాయితీగా ఉండాలి. అబద్ధాలు చెప్పకూడదు" అని చెప్పి హీరోయిన్ గట్టిగా తనతో అరుస్తుంది. సో, అలా అరవడాన్ని ఏంటంటే హీరో చూస్తాడనమాట హీరోయిన్ మాటలన్నీ. సరే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పి వాడిని తోసేస్తుంది హీరోయిన్. సో, హీరో అలా చూస్తూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్ళిపోతే తన వెనకాతలే హీరో కూడా వెళ్తాడనమాట. సో, అక్కడ ఒక లిఫ్ట్ ఆగుతుంది. ఆ లిఫ్ట్‌లోకి హీరోయిన్ వెళ్ళగానే వేరే పర్సన్స్ ఎక్కుతుంటే కొంచెం ఆగండి అని చెప్పి హీరో అంటాడనమాట. ఆపేసి డోర్ క్లోజ్ చేసి, ఇలా నీకొకటి చెప్పాలి. నేనే క్యాంపస్ హంక్‌ని అని హీరోయిన్‌కి హీరో నిజం చెప్పేస్తాడు. హీరోయిన్ ఏంటంటే ఇంక అలా తన ఫేస్ చూస్తూ ఉంటుంది. మనకి ఇలా ఎపిసోడ్‌ని దీంతో ఇలా ఎండ్ చేసేస్తారనమాట. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బై.